దేవుని పరిశుద్ధ నామంకు మహిమ కలుగును గాక. సంఘ సక్సెసర్ అయినటువంటి రెవరెండ్ సోల్మన్ రాజు గారికి, అలాగే మయ్యా వంశవాస పాస్టర్ ఏదా రవికుమార్ గారికి, అలాగే కూడిన దైవజనులకు, విశ్వాసులందరికీ దేవుని నామంలో ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే ఈ యూత్ సండే స్కూల్, అలాగే స్త్రీల క్రిస్మస్ యొక్క శుభములు తెలియపరుస్తున్నాను. అందరూ కళ్ళు మూసుకుని దేవుని సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. మనం ఇక్కడ మాట్లాడాలన్నా దేవుని సహాయం కావాలి. మనం విని వాక్యాన్ని విని మన జీవితంలో దాన్ని అమలుచుకోవాలన్నా కూడా దేవుని సహాయం కావాలి. కాబట్టి మాట్లాడుతున్న నన్ను, అలాగే వినిచున్న మీరందరూ కూడా దేవునికి అప్పగించుకుని దేవుని ఆత్మ సహాయంతో ఈ వాక్యాన్ని మన జీవితంలో ఫలింపు చేయలాగున ప్రార్థించుకుందాం. దయగల మా ప్రభువా, కృపగలిగిన మనిషికి ఘనమైన నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నవాడు, మార్పు లేనివాడు తండ్రి, నీకు వందనాలు. సర్వ సృష్టికర్తవు, అత్యున్నత సింహాసనాసీనుడు, అద్వితీయుడకు దేవుడు తండ్రి, నీకు వందనాలు తండ్రి. మా కొరకై ఈ లోకానికి వచ్చి నీ పరిశుద్ధ రక్తాన్ని కార్చి ప్రాణం పెట్టి ఇదిగో ప్రభా మమ్మల్ని నీ కుమారులుగా చేసుకుని ఇంత గొప్ప ఆధిక్యత, గొప్ప స్థితిని మాకు ఇచ్చినందుకై నీకు వందనాలు, స్తోత్రములు ప్రభా. నిన్ను ఆరాధించట, నిన్ను స్తుతించట ఎంతో ధన్యత ప్రభా. ఆ విధంగా ప్రభా ఈ విధంగా మేము కూడి సంఘముగా నిన్ను ఆరాధించుకుంటకు, ముఖ్యంగా ఈ యూత్ క్రిస్మస్లో మేమందరం సంఘం కూడి నిన్ను ఆరాధించుకుంటకు ప్రభా నువ్వు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు వందనాలు. ఇప్పటివరకు జరిగిన ప్రతి కార్యక్రమం ద్వారా మీరు మహిమపరచబడి ఉన్నారని నమ్ముచున్నానయ్యా. కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని ధ్యానించుండగా ప్రభా ఇదిగో నిలబడి ఉన్న నన్ను నీ సిలువ చాటును మరుగుపరుచుకోండి తండ్రి. నాకేమీ రాదు కానీ ప్రభా కేవలం నీ కృప వల్లనే నన్ను నిలబెట్టావు. ఎంతోమంది గొప్ప దైవజనులు యవన సహవాసంలో కూడా ఎంతో గొప్ప వాక్యోపదేశకులు, వాక్య జ్ఞానం కలిగిన వారు ఉన్నా కానీ తండ్రి కేవలం నీ కృప చొప్పున నన్ను నిలబెట్టావు తండ్రి. నీ కృపకు ఇదే నిదర్శనమయ్యా, నీకు వందనాలు, స్తోత్రములు. నేను మాట్లాడుచుండగా ప్రభా నా మాట ఏది కాకుండా తండ్రి కేవలం నీ మాటే పలుకులాగున ఏ వ్యర్థమైన మాట పలుకకుండా నీ సహాయం చేయండి తండ్రి. నేనైతే కంప్లీట్గా బ్లాంక్గా ఉన్నాను తండ్రి, నీకు అప్పగించుకుంటున్నాను. నీవే మాట్లాడండి. మాట్లాడిన ప్రతి మాట ప్రభా నా జీవితంలో, ఇక్కడ విడుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఫలింప జీవులాగా కృప చూపించండి. ఈ క్రిస్మస్ ఆరాధన ప్రభా ఏదో సాధారణ నామకార్థంగా కాకుండా ప్రభా మా జీవితాల్లో ఆశీర్వాదకరంగా మారులాగా నా కృప చూపించండి తండ్రి. నీకు వందనాలు. నీకే మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపించుకుంటూ ఆది నుండి అంతం వరకు మీరు మాత్రమే మహింపరచబడమని యేసు నామంలో, పరిశుద్ధ నామంలో అడిగి బ్రతిమలు అడివేడుకొనిచున్నాను తండ్రి, ఆమెన్. యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆరాధించాలంటే ఆయన వేసిన ఈ భూలోకంలో వేసిన ప్రతి ఒక్క అడుగు ఒక కారణమై ఉంటుంది. ఆయన ఆరాధించడానికి కొన్ని కోట్ల కారణాలు ఉంటాయి మన దగ్గర, మనం ఆరాధించాలే కానీ. అయితే వాటన్నిటిలో ఆయన ఈ భూమి మీదకి రావటం ఒక ప్రాముఖ్యమైన కారణం, ఒక ప్రముఖ మంచి చెప్పాలంటే ఈ లోకానికి చాలా అవసరత ఉంది ఆ టైంలో ఆయన రావటం అనేది. ఆయన ఆరాధించాలంటే అది ఒక గొప్ప కారణం. మరి ఈ సమయంలో మనము క్రీస్తు ఆరాధన, క్రిస్మస్ అనగా క్రీస్తు ఆరాధన, క్రీస్తును ఆరాధించడానికి వచ్చిన మనము సందర్భం ఏంటంటే ఆయన జననమును పురస్కరించుకుని ఆరాధించడానికి వచ్చిన మనము ఏ విధంగా వచ్చామో జస్ట్ పరీక్షించుకోవటం. నా యొక్క ఈ వాక్య సందేశం యొక్క టార్గెట్ ఒకటి ఏంటంటే మిమ్మల్ని అందరినీ ఆరాధన పూర్ణాత్మతో ఆరాధించడానికి మిమ్మల్ని ప్రేరేపించటమే. నాకు ఇంక వేరే ఇదేమీ లేదు. ఈరోజు వచ్చిన మనం అందరం కూడా ఆరాధించేసామని మనం అనుకుని వెళ్ళిపోవడం కాదు, వీళ్ళు నన్ను ఆరాధించారనేసి దేవుడు అనుకోవాలి. అప్పుడు దానికి ఆరాధనకు ప్రతిఫలం ఉంటుంది. అది జరగాలనేసి నా తాపత్రయం. ఈరోజు ఎంతో ఖర్చు, ఎంతో శ్రమ, యవ్వన సహవాస కమిటీ వాళ్ళు మేమందరం కూడా ఎంతో ప్రాధాయపడ్డాం ఈ కార్యక్రమం జరిగించడానికి చాలా తక్కువ షార్ట్ టైంలో. అదేదో నామకార్థంగా వెళ్ళిపోవడం నాకు ఇష్టం లేదు. మనమందరం ఆశీర్వదింపబడాలి ఈ రోజున. అయితే క్రీస్తు పుట్టినప్పుడు దూతలు పాడుచున్నారు కదా,
సర్వోన్నత స్థలములో దేవునికి మహిమ, దేవునికి మహిమ. సర్వోన్నతమైన స్థలములలో, ఉన్నతమైన స్థలములలో, దేవుడు ఉన్నతమైన స్థలములో ఉండాలి ఎప్పుడైనా సరే. ఆయన ఉన్నాడు, కాకపోతే మన జీవితాల్లో ఉన్నత స్థలాల్లో ఉన్నాడా లేదా అన్నది మనం పరీక్షించుకోవాలి. ఆ దూతలు ఇస్తున్న మెసేజ్ ఏంటంటే, చాలా ఉన్నతమైన ఆరాధనకు అర్హుడైన, చాలా ఉన్నతమైన ఆరాధన, చాలా ఆరాధనలు ఉంటాయి. అవన్నీ లిస్ట్ అవుట్ చేస్తే ఫస్ట్ లిస్ట్లో ఏ ఆరాధన ఉందో ఆ ఆరాధనకు అర్హుడు ఆయన. అంత ఉన్నతమైన ఆరాధన ఆయనకు చెయ్యాలి. చేస్తే ఎందుకు చెయ్యాలి? చాలా కారణాలు ఉన్నాయి. అయితే ఈ క్రిస్మస్ దినాన ఆయన జన్మం గురించి సంబంధించిన కారణాలు మాట్లాడుకుందాం. దేవుడు మానవుడిని చాలా ప్రేమగా తన చేతులారా నిర్మించుకుని తన జీవవాయువుని పోసి తన ప్రేమగా ఏంటంటే ఆ మానవునితో చాలా ప్రేమగా ఉండాలనుకున్నాడు. అతనికి నాకు ఆ సహవాసంతో ప్రేమను పొందుకోవాలని కోరుకున్నాడు దేవుడు. అందుకే మానవుడిని సృజించుకున్నాడు. ప్రేమ ఎగ్జిస్ట్ అవ్వాలంటే ఒక సహవాసం ఉండాలి. కాబట్టి నాకు సహవాసం కావాలి అనేసి ఒక మానవుడిని సృజించుకుని వాడిని నేను చాలా ప్రేమగా చూసుకోవాలనుకున్నాడు. అంతేకాకుండా ఆ మానవుడు కూడా తిరిగి నన్ను ఎంతగానో ప్రేమించాలని కోరుకున్నాడు దేవుడు. అందుకే సృజించుకున్నాడు దేవుడు. ఆ మానవుడి ద్వారా ప్రేమను పొందుకుని తన మహిమ పొందుకోవాలని ఆశపడ్డాడు దేవుడు. దయచేసి మీరు ఎలా మాట్లాడుతుంటే వాక్య సందేశం నుంచి చేయలేను, నా ఎంతో అనుభవం ఉన్నవాడిని కాదు. మీరు మాట్లాడుతుంటే నేను డైవర్ట్ అయిపోతాను. దయచేసి కామ్గా ఉందాం. అయితే దేవుడు అలా సృజించుకున్న మానవుడు ఎంతో ప్రేమగా చేసుకున్న దేవుడిని గుండెల మీద తన్నాడు, పాపం చేశాడు. దేవుని మాటని ఏదైతే చేయొద్దన్నాడో అదే చేశాడు. సమస్తాన్ని సమకూర్చడానికి సమస్తాన్ని ఇచ్చాడు, ప్రతి అవసరమైనదల్లా ఇచ్చాడు. ఒక్కటే చేయొద్దన్నాడు, ఆ ఒక్కటే చేస్తానన్నాడు మానవుడు. అయితే ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణాన్ని కొని తెచ్చుకున్నాడు దేవుడు. మరణాన్ని కొని తెచ్చుకున్నాడు మానవుడు పాపం చేసిన తర్వాత మానవునికి దేవుడు శత్రువు అయిపోయాడు. ద్వితీయోపదేశం కాండంలో ఇజ్రాయేలు పాపం చేసినప్పుడు అంటున్నాడు కదా, మీరు నాకు శత్రువులు, క్షీణించిపోదురు అంటాడు దేవుడు. న్యాయాధిపతుల గ్రంథంలో అంటాడు, మీరు నాకు విరోధులు అయిపోయారు అంటాడు. నేను మీకు విరోధిని అంటాడు. మనం చాలా చక్కగా పాటలు పాడుకుంటాం, దేవుడు నా పక్షమున ఉండగా నాకు విరోధి ఎవడు అనుకుంటాడు. కానీ మానవుడు ఇక్కడ దేవునికి శత్రువు అయిపోయాడు. దేవుని పక్షాన లేడు మానవుడు దేవుని పక్షాన లేడు. ఆ కోర్టులో మానవుడు ఉంటే ఈ కోర్టులో దేవుడు ఉన్నాడు. ఆ కోర్టులో పాపముతో నిండిపోయిన మానవుడు, ఈ కోర్టులో పరిశుద్ధితో ప్రేమతో నిండిన దేవుడు. ఇద్దరికి మధ్య సమాధానం తెగిపోయింది, సమాధానం పోయింది. వాళ్ళిద్దరికీ ఒక రకమైన ఇది వచ్చేసింది. ఏంటంటే మానవుడిని వాడు చేసిన పాపాన్ని బట్టి తీర్పు ఇచ్చేశాడు దేవుడు. ఆ తీర్పుతో వాడు నాశనమైపోతున్నాడు, క్షీణించిపోతున్నాడు. చూస్తూ ఉన్నాడు దేవుడు, మానవుడు నశించిపోతూ ఉంటే అలా చూస్తూ ఉన్నాడు. అయితే కానీ ఎంతో ప్రేమగా చేసుకున్న మానవుడు అలా పాపంలో పడి అలా నశించిపోతుంటే దేవుడు చూస్తూ ఊరుకోలేక ఆయన రక్షించాలనుకున్నాడు, సమాధాన పడాలనుకున్నాడు. సమాధానం పడాలనుకున్నప్పుడు వెళ్ళిపోయి క్షమించేయచ్చు కదా. క్షమించేస్తే ఆయన పరిశుద్ధత అడ్డొస్తుంది. ఆ విధంగా క్షమించేస్తే ఆయన పరిశుద్ధత ఒప్పుకోదు. పాపానికి పరిశుద్ధతకి తేడా లేకుండా పోతుంది. పాపానికి విలువ లేకుండా పోతుంది, పరిశుద్ధతకి విలువ లేకుండా పోతుంది. అలా క్షమించేయడానికి కుదరదు. పోనీ మానవుడేమన్నా తన శత్రువైన దేవుడిని తను నశింపకుండా ఉండడానికి దేవుడిని కొట్టే శక్తి గలవాడు ఎవడైనా ఉన్నాడా మానవుల్లో? ఒకవేళ దేవుడిని కొట్టేస్తే అతను దేవుడు ఎందుకు కొడతాడు? దేవుని కొట్టి దేవుని ఉగ్రతని తప్పించుకునేవాడు ఒక్కడు కూడా లేడు మానవుల్లో. మరెవరు రక్షిస్తారు? మానవుడు ఎవరు రక్షిస్తారు? పోనీ దేవుడు ఆడు తప్పు చేశాడు, ఆడు నశించిపోని క్షీణించిపోయి అన్నది వదిలేద్దామంటే దేవునికి ఏమో ప్రేమ అడ్డు వస్తుంది. వదిలేద్దామంటే ఎంతో ప్రేమగా చేసుకున్నాడు దేవుడు మానవుడిని, ఆ ప్రేమ అడ్డు వస్తుంది. ఏం చేద్దాం?
ఎవరు ఈ ఇద్దరి మధ్యలో సమాధాన పరిచేవారు ఎవరున్నారు? మళ్ళీ ఆయనే. ఆ పాపానికి వెలగా ఒక పరిశుద్ధమైన రక్తము చెల్లించాలి. ఆ పరిశుద్ధుడు, పరిపూర్ణ పరిశుద్ధుడు ఒక్కడే ఉన్నాడు, అతనే రావాలి. అందుకోసం ఆ మానవుని రక్షించడానికి దేవుడు ఆ పరిశుద్ధత నుండి పాపములకు అడుగు పెట్టాల్సి వచ్చింది. అదే ఈ క్రిస్మస్. మనము క్రిస్మస్ని చాలా ఈజీగా తీసుకుంటాం, కానీ ఆ క్రిస్మస్లో ఉన్న త్యాగాన్ని మనం చూడలేకపోతున్నాం. క్రిస్మస్ అంటే హ్యాపీనెస్, సెలబ్రేషన్, ఈ విధంగానే చూస్తాం. ఆయన జననం అంటే ఒక పసిబోలులాగానే చూస్తాం. కానీ ఆయన జన్మ, ఆ దేవుడు ఈ మానవునిగా రాకలో ఉన్న త్యాగాన్ని అర్థం చేసుకుంటే అప్పుడు మనం నిజమైన క్రీస్తుని ఆరాధించగలం. ఒకవేళ ఆయన రాకపోయి ఉంటే కనుక ప్రవక్త అయిన నహూము అంటున్నాడు కదా, దేవుడు మహోగ్రత గలవాడు, రోషము గలవాడు, శత్రువుల మీద ప్రతీకారము చేయవాడు. వీటినన్నిటిని ఎలా తప్పించాడంటే దేవుడు ఆయన మానవునిగా ఈ లోకానికి వచ్చి రక్షకుడిగా వీటినన్నిటి నుండి మనల్ని తప్పించాడు. తెగిపోయిన సమాధానం మళ్ళీ మానవునికి దేవునికి ఏర్పడింది. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు కదా, ఆయనే సమాధానమై ఉన్నాడంట, ఆయనే సమాధానంగా వచ్చాడంట. ఆయన సమాధానంగా వచ్చి మన హృదయ తలుపులు నాక్ చేశాడు, నేను రావచ్చా అనేసి. లవోదికీ సంఘంతో అంటున్నాడు, ఎవరైనా నా స్వరం వింటారేమో అనేసి నేను తలుపు తట్టుచున్నాను అనేసి అన్నాడు. మనం సాధారణంగా ఈ వచనాన్ని అన్యజనుల హృదయాలను నాక్ చేస్తున్నట్టు పాటలు కూడా ఉంటాయి. కానీ ఈయన ఇక్కడ అన్యజనుల గురించి అన్యజనులతో మాట్లాడట్లేదు, ఒక సంఘంతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే సంఘము కూడా ఇంకా అలాగే ఉన్నదేమో. ఏ విషయాల్లో ఆ సమాధానాన్ని మనం పొందుకోలేమో, ఆ సమాధానాన్ని మన హృదయంలోకి ఇంకా రాలేదేమో. నేను ఒక సమాధానం గురించి ఒక విషయం చెప్తాను. ఈ లోకానికి ఆయన రాక ఎంత అవసరత చెప్పాలంటే, ఈరోజు మనకు యూత్ క్రిస్మస్ జరుగుతుంది కదా, స్త్రీలైతే ఒక వారం 10 రోజుల ముందే చక్కని డ్రెస్లు అన్నీ రెడీ చేసుకుని మంచి ప్రిపేర్డ్గా ఉంటారు. మనం కూడా మగవాళ్ళు కూడా చక్కగా రెడీగా ఉంటాం. కరెక్ట్గా క్రిస్మస్కి వచ్చే ముందు నీ భర్తతో గనక ఏదైనా చిన్న గొడవ వచ్చిందనుకోండి, అక్కడ గొడవ అయిందనుకోండి, ఇక్కడికి వచ్చి నువ్వు ఇక్కడ కూర్చున్నా కూడా, ఎంత మంచి లైటింగ్ ఉన్నా కూడా, ఎంత మంచి మ్యూజిక్ ఉన్నా కూడా, మంచి పాటలు ఉన్నా కూడా నీలో సంతోషం అనేది ఉండదు. ఎందుకంటే నీ భర్తతో నీకు సమాధానం పోయింది. ఆఫీస్ నుంచి వస్తా ఏదో విషయంలో బాస్తో గొడవ అయిందనుకోండి, గొడవ పెట్టుకుని వచ్చావనుకోండి, ఇక్కడికి వచ్చి కూర్చున్నా కూడా నీకు సమాధానం. ఎందుకంటే మళ్ళీ ఆదివారం వెళ్ళేసరికి ఆడ ఏం డిసిజన్ తీసుకుంటాడో ఏంటో కలవరం. ఒక్క మనుషునితో నీ వంటి సాధారణ మనుషులతో సమాధానం పోతేనే నీకు ఇంత కలవరం ఉంటే, దేవాతి దేవుడైన అతనితో నీకు సమాధానం పోతే ఎంత భయంకరంగా ఉంటుంది. ఆ రౌద్రం నుండి, ఆ క్రూరత్వం నుండి, ఆ తీర్పు నుండి తప్పించింది ఈ దేవుని రాక, మొదటి రాక, ఈ క్రిస్మస్. అయితే ఈ సమాధానము ఒకసారి చదువుదాం. దావీదు ఒకసారి ఈ సమాధానము ఎవరికి వస్తుందో దీంట్లో ఒక కండిషన్ పెట్టాడు దేవుడు. ఎవరికి? తనకిష్టులైన వారికి. ఎందుకు చూడండి, తనకిష్టులైన వారికి అంటే దేవునికి ఎవరైతే ఇష్టులై ఉన్నారో వారికి ఈ సమాధానం. అంత పర్ఫెక్ట్గా తనకిష్టులైన వారికి అని ఎందుకు రాశాడు? అక్కడ రాయొచ్చు కదా, ఎవరైతే దేవుని ఇష్టపడతారో వారికి సమాధానం అని రాయొచ్చు కదా. తనకిష్టులైన వారికి ఎందుకంటే మనం సాధారణంగా చేసే కార్యక్రమాలు ఎలా ఉంటాయంటే, మనం చేసేస్తాము, మన ఆలోచన పరంగా మనకు తోచిన పరంగా మనం చేసేస్తాము, దాన్ని బట్టి దేవుడు మహిమపరిచబడిపోయాడు అనుకుంటాము. కానీ దేవునికి ఏదైతే ఇష్టమో దాని ప్రకారంగా చేస్తే తప్ప దేవుడు మహిమపరచబడ్డావు. మనమందరం దేవుడిని ఇష్టపడతాం, కానీ మనందరిని దేవుడు ఇష్టపడుతున్నాడా? దేవుడు మనలందరిని ఇష్టపడితేనే అప్పుడు ఆ సమాధానం మనకు దొరుకుతుందంట.
కయ్యను అనుకున్నాడు, నేను ఎలా ఉంటే ఏంటి, అర్పించేస్తాను నా కానుక, నేను ఇచ్చేస్తాను నా ఆరాధన, నేను ఎలా ఉంటే ఏంటి అని ఇచ్చాడు. దేవుడు రిజెక్ట్ చేశాడు. ఎందుకు? అతని జీవితం బాగలేదు, అతని ఆలోచనలు బాగలేదు, అతని ఉద్దేశం బాగలేదు, స్వార్థ పశువులతో నిండిపోయి ఉన్నాయి. ఈరోజు క్రిస్మస్ రోజున దేవుడు నీ నుండి కోరుకున్నది ఏంటంటే, ఆ దూతలు ఏ విధంగా అయితే సర్వోన్నతమైన స్థానంలో ఉన్నతమైన ఆరాధన ఏదైతే అడుగుతున్నారో ఆ ఉన్నతమైన ఆరాధన నీ నుండి కోరుకున్నాడు. ఒక మానవుడు ఒక ఉన్నతమైన ఆరాధన చెయ్యాలంటే అది ఏ విధంగా దేవునికి దక్కుతుంది అనేది క్వశ్చన్. మ్యాక్సిమం ఆరాధన మనుష్యుడు దేవునికి ఎలా చేయగలడు? నువ్వు పాటలు పాడితేనా, కానుకలు ఇస్తేనా, సన్నిధికి వస్తేనా అది ఉన్నతమైన ఆరాధన? ఒక మానవుడు మ్యాక్సిమం దేవుడు ఇష్టపడే విధంగా ఆరాధన ఎలా చేయగలంటే మన జీవితాన్ని ఆయనకి అప్పగించటం ద్వారా, మన జీవితాన్ని ఆయనకి విధేయతగా నడుచుకున్నట్టు ద్వారా. అదే గొప్ప ఆరాధన. అది కలిగి ఉంటే గనక నువ్వు పాట పాడిన దేవుడు మహింపరచబడతాడు, చప్పట్లు కొట్టిన మహింపరచబడతాడు, మ్యూజిక్ ప్లే చేసిన మహింపరచబడతాడు, ఇక్కడ మాట్లాడిన మహింపరచబడతాడు. అది లేకుండా ఇవన్నీ చేసినా అవన్నీ రిజెక్ట్ అవుతున్నాయి. ఈ క్రిస్మస్ ఆరాధనలో ఇక్కడ కూర్చుంటున్నాం మనము, ఒక ఉన్నతమైన ఆరాధన ఇవ్వాలనుకుంటున్నాం మనము. ఆ విధంగా ఉన్నదా లేదా అన్నదే మనం పరీక్షించుకోవాలి. ఆయనకు కావాల్సింది ఏంటంటే బెస్ట్ వర్షిప్ ఫ్రమ్ యూ. నీ నుండి నువ్వేది బెస్ట్ ఇవ్వగలవో అది కావాలి. ఆ బెస్ట్ ఇవ్వగలిగింది మానవుడు ఏంటంటే మన జీవితాన్ని ఆయన చేతుల్లో పెట్టడం, ఆయన చెప్పినట్టు మనం చేయడం, ఆయన చెప్పినట్టు జీవించడం. అదే బెస్ట్. ఇక్కడ ఈరోజు వచ్చిన వాళ్ళు జ్ఞానులు ఎంతమంది ఉన్నారు? తీసుకొచ్చారా గిఫ్ట్స్? జ్ఞానులు అయితే గిఫ్ట్ తీసుకొస్తారు కదా దేవుని దర్శించడానికి వచ్చినప్పుడు. మరి తీసుకొచ్చారా? దేవునికి ఏ గిఫ్ట్ ఇస్తే సంతోషపడతాడు? దేవునికి ఏ గిఫ్ట్ ఇస్తే సంతోషపడతాడని మీరు ఆలోచించారు? ఏ గిఫ్ట్లు తీసుకొచ్చారు? ప్రతి సంవత్సరం 31st నైట్ మనం దేవుని నుండి వాగ్దానాలు తీసుకుంటాం కదా, ప్రతి సంవత్సరం తీసుకుంటాం. ఆ వాగ్దానాలు జరగాలని ప్రార్థన చేస్తాం. అవసరమైతే బైబిల్లో వాగ్దానాలు వెతుక్కుని మరి అయ్యే చదువుకుని నా జీవితంలో జరగాలని ప్రార్థన చేస్తాను. నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, దేవుడికి ఎప్పుడైనా వాగ్దానం చేశారా మీరు? ఇన్ని సంవత్సరాలు ఇన్ని వాగ్దానాల కోసం ప్రార్థన చేశారు, ఇన్ని వాగ్దానాలు తీసుకున్నారు కదా, ఎప్పుడైనా దేవునికి వాగ్దానం చేశారా? దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్తున్నాడు. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మీకు వాగ్దానాలు ఇస్తున్నాడు, అవన్నీ నెరవేరుస్తున్నాడు, పోషిస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు. మరి మీరు కూడా దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్తున్నారు కదా, దేవునికి ఏమన్నా ఇచ్చారా? ఏమన్నా వాగ్దానం చేశారా? అయితే ఈరోజు అడుగుతున్నాడు, ఆయన బర్త్డే రోజు నాకు ఒక బర్త్డే గిఫ్ట్ కావాలి, నాకు వాగ్దానం చేయండి. ఈరోజు నాకు వాగ్దానం చేయండి. నువ్వేమిచ్చినా, నాకు ధనం ఇచ్చినా, నువ్వు లేకపోతే పాటలు పాడినా, మ్యూజిక్ చేసినా అవన్నీ సెకండరీ, అవన్నీ తర్వాత. నాకు కావాల్సిన బర్త్డే గిఫ్ట్ ఏంటంటే నువ్వు ఈరోజు నాకు ఇష్టమైన రీతిగా బ్రతుకుతానని వాగ్దానం చేయగలమా? సరేలే, అవన్నీ వదిలేండి. ఇంకా దేవుడు మనకు సమయం ఇస్తాడేమో ఆలోచన. నీవు ఏం చేస్తున్నావో, ఎక్కడ బలహీనంగా ఉన్నావో ఆత్మీయంగా తెలుసు కదా. కనీసం 10 ఉంటే ఆ 10లో కనీసం 2-3 అయినా వదులుకుంటానని వాగ్దానం చేయగలవా? పోనీ అప్పుడైనా ఈ క్రిస్మస్ ఆరాధన నీకు ఆశీర్వాదంగానే మారుతుంది. కనీసం ఒక్కటే నువ్వు చెయ్యలేకపోతున్నావంటే దానికి కారణం ఏంటంటే దేవుని ప్రేమ నీలో లేదు, దేవుని మీద నీకు ప్రేమ లేదు, దేవుని రాకను, ఆ క్రిస్మస్ అర్థాన్ని నువ్వు అర్థం చేసుకోలేదు. నేను చెప్తాను చూడండి. దేవుడు బాలుడిగా పుట్టాడు, కానీ ఆయన మొదటి రాకలో మానవుడిగా వచ్చాడు, ఆ ఉన్నతమైన స్థాయిని వదిలి ఈ లోకానికి వచ్చాడు అనేసి మనం చాలా ఈజీగా మాట్లాడేసుకుంటాం. కానీ ఆయన ఆ మొదటి రాకలో నేను మానవునిగా వెళ్ళి ఫస్ట్ ఆ రాకలో యొక్క ఉద్దేశం ఏంటంటే ఆయన చనిపోవాలి. ఎవరైనా పుడతారో బ్రతకడం కోసం పుడతారు, కానీ యేసుక్రీస్తు చనిపోవడం కోసం పుట్టాడు. నేను చనిపోవడానికి వచ్చాడు. పోనీ అది నార్మల్ చావు. అది నేను వీళ్ళ కోసం ఈ భూలోకానికి వెళ్తే నన్ను కొరడాలతో కొడితే నా మాంసం ముద్దల కింద ఇలా బయటకు వచ్చేస్తాయి ఆయనకి తెలుసు. అయినా సరే మన కోసం వచ్చాడు.
నేను ఇంత ఉన్నతమైన స్థాయిలో కూర్చోవలసిన వాడిని ఈ లోకంలో నీ కొరకు నా కొరకు వస్తే నా మొహం మీద ఉమ్మేస్తారని తెలుసు దేవునికి. అయినా సరే వచ్చాడు ఆయన. మహిమ కిరీటాన్ని దర్శించుకోవాల్సిన ఆయన ఈ లోకానికి నీ కోసం నా కోసం వస్తే ముళ్ళ కిరీటాన్ని పెడతారని ఆయనకు ముందే తెలుసు. అయినా సరే వచ్చాడు ఆయన. బల్లెపు పోటు ఉంటుందని ఆయనకు ముందే తెలుసు. అయినా సరే వచ్చాడు ఆయన. ఆయన మొదటి రాక కేవలం సెలబ్రేషన్ కాదు, అదొక త్యాగం. ఆ త్యాగాన్ని నువ్వు అర్థం చేసుకోగలిగితే ఈ క్రీస్తు ఆరాధనలో నువ్వు పూర్ణ హృదయంతో ఆరాధించగలవు. ఎంతమంది వాగ్దానం చేయగలరు ఈరోజు? ఈ క్రీస్తు ఆరాధన, ఈ యూత్ సండే స్కూల్ స్త్రీల ఆరాధన మనందరికీ ఆశీర్వాదకరంగా మాలంటే కనీసం చిన్న వాగ్దానం, నేను బ్రతిమాలుతున్నాను, చిన్న వాగ్దానం మనం చేసుకుందాం. ఈరోజు మన జీవితం ఈరోజు ఉన్నట్టు రేపు ఉండకూడదు. మనము దేవునికి ఇష్టపరంగా జీవించాలి. అప్పుడు ఈ క్రిస్మస్ ఆరాధన మనకి ఆశీర్వాదంగా మారుతుంది. కళ్ళు మూసుకుందాం. నేను ఎవరిని ఫోర్స్ చేయట్లేదు, కానీ ఒకవేళ నిజంగా నీకు దేవుని మీద ప్రేమ ఉంటే ఒక్క వాగ్దానం. ఆయనకి బర్త్డే కోసం వచ్చావు కదా, ఆయన బర్త్డేలో ఆయన మహింపరచడానికే వచ్చావు కదా, ఆయన సంతోషపెట్టడానికే వచ్చావు కదా. ఖాళీ చేతులతో వెళ్ళిపోకు. ఒక వాగ్దానం చేసుకుని, దేవా నీ కోసం ఇది వదిలేస్తానయ్యా, ఈ పని నా జీవితంలో నీకు ఇష్టం లేదు కదా, ఇదిగో ఈ బహుమతి నీకు ఇస్తున్నాను. ఈరోజు నువ్వు మహింపరచబడాలి దీని ద్వారా. నేను ఇది వదిలేస్తానయ్యా నీకు ఇష్టం లేని పని అనేసి ఒక్క వాగ్దానం చేస్తే ఈ ఆరాధన మనకి మహిమకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది. సమయం ఇస్తున్నాను మీకు, 2 నిమిషాల సమయం ఇస్తున్నాను. కళ్ళు మూసుకుని మీరు దేవునితో మాట్లాడండి. అయ్యా ఈ కార్యక్రమాన్ని నీకు మహిమకరంగా జరిగిందని, మాకు ఆశీర్వాదంగా జరిగిందని నమ్ముచున్నామయ్యా. ఇదిగో ప్రభువా నీకు బహుమతి ఇస్తున్నాను. నా జీవితం ఈరోజు ఉన్నట్టు రేపు ఉండకూడదయ్యా. ఇదిగో నన్ను ఆశీర్వదించయ్యా, నీకు వందనాలు. అడుగుదామా, మాట్లాడదామా దేవునితో? ఆయన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. నీ కొరకు ఆయన మహిమ కిరీటాన్ని వదిలి ముళ్ళ కిరీటాన్ని ధరించాడు. నీ కొరకు పరిశుద్ధుడైన వాడు పాపిగా మారాడు. నీ కొరకు ఆయన అత్యున్నత సింహాసనాన్ని వదిలి దీన స్థితికి వచ్చేసాడు. ఆయన ఉన్నత స్థానములో మమ్మును నిలుపుటకు. లేచి నిలబడదాం ఒకసారి అందరం ప్లీజ్. దయచేసి అందరం లేచి నిలబడదాం. విడచి దిగి వచ్చిన యేసు ఉన్నత స్థానములో మమ్మును నిలుపుటకు. మరిద్దాం దేవుని, ఆయన జన్మలో ఉన్న త్యాగాన్ని విడచి దిగి వచ్చిన యేసు. 2 చేతులు పైకెత్తామా? నీకే ఆరాధన, నీకే నా స్తోత్రము, నీకే ఆరాధన,
మార్చబడితివయ్యా